in support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. ప్రతిరోజు మనకు వచ్చే ఆదాయాన్ని అలాగే ఖర్చుల్ని ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాల్సిన అవసరం తాజాగా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో మన ఫోన్లో ఆదాయం ఖర్చుల వివరాలని సులభంగా నోట్ చేసుకోవడం ఎలాగో వాటిని అటు కంప్యూటర్లో కావచ్చు ఇంకా వేరే డివైజెస్లో కావచ్చు సింక్రనైజ్ చేసుకుని ఒక అద్భుతమైన అప్లికేషన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. రోజువారీ ఆదాయం ఖర్చులు నోట్ చేసుకోవడం కోసం ఆండ్రో మనీ అని చెప్పేసి ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది. వన్స్ మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాక మన జీమెయిల్ అకౌంట్తో దీన్ని కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎప్పటికప్పుడు ఖర్చులు నోట్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ఎక్స్పెన్స్ అని చెప్పేసి ఇన్కమ్ అని చెప్పేసి ట్రాన్స్ఫర్ అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్స్ అనే దాంట్లో 540 రూపీస్ ఎక్స్పెండిచర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ కేటగిరీ కింద మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది దేనికోసం, ఫుడ్ కోసం లేకపోతే కనుక మన కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోవచ్చు. డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి. అలాగే అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లేకపోతే కనుక క్రెడిట్ కార్డా, క్యాష్ పేమెంట్ అన్నదే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఒకవేళ అది రిపీటెడ్ ఎక్స్పెండిచర్ అయితే కనుక అది వన్సా లేకపోతే కనుక రిపిటేషన్ అనే దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ని మనం చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ మనం క్లిక్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా అది సేవ్ అయిపోతుంది. అలాగే ఇన్కమ్ అనే దాన్ని కూడా మనం ఇన్కమ్ కింద కూడా దాన్ని కేటగరైజ్ చేసుకోవచ్చు. ఇన్కమ్ అంటే కనుక అది శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ లేదా వేరే అడిషనల్ ఇన్కమ్ ఇలాగ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఈ డేటా మొత్తం వీక్లీ అలాగే మంత్లీ, ఇయర్లీ వైజ్ మనకి చూపించబడుతూ ఉంటుంది. దీన్ని వేరే అప్లికేషన్స్ కూడా CSV ఫార్మాట్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group.